మిస్టరీ మరణాలతో ఆ గ్రామస్తులకు కంటి మీద కొనుకు లేకుండా పోతోంది. అప్పటి వరకు తమతో ఉన్న వ్యక్తులు అర్ధాంతరంగా తనువు చాలిస్తూ ఉండడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ఒక అయోమయ స్థితిలో పడిపోయారు. ఇంతకీ ఆ ఊర్లో ఏం జరుగుతోంది? గ్రామస్తులు చెబుతున్నట్టుగా ఈ అంతు చిక్కని మరణాలకి ఆ బొడ్రాయే కారణమా? ఈ మరణాలపై వైద్యులేమంటున్నారు? గుంటూరు నగరానికి అత్యంత సమీపంలో ఉన్న గ్రామం తురకపాలెం. 5 నెలల వ్యవధిలో సుమారు 30 మంది గ్రామస్తులు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డం స్థానికంగా కలకలం రేపుతోంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది పురుషులు, అది కూడా 40 నుంచి 50 ఏళ్ల వయసు వాళ్లే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మేము మరి 2 నెలల నుంచి బాగా ఎక్కువగా జరుగుతున్నాయండి. ఇప్పుడు ఒక రోజు దినం జరుగుతుంది అనుకో, ఆ రెండో రోజే మళ్ళీ 2 మరణాలు అవుతాయి. తురకపాలెం మిస్టరీ మరణాలపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో డీఎంఏ డాక్టర్ రఘునందన్ నేతృత్వంలో ప్రత్యేక బృందంతో తురకపాలెం చేరుకుని ఆరా తీశారు. మృతుల కుటుంబాల నుంచి రక్త నమూనాలను డాక్టర్ల బృందం సేకరించింది. అటు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా బాధితులతో మాట్లాడారు. గ్రామంలోని నీటి నమూనాలను సేకరించి ల్యాబ్లకు పంపించారు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడాను రక్త పరీక్షలను, యూరిన్ పరీక్షలు ఇవన్నీ చేస్తాము. సిమ్టమ్స్ తో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్లడ్ కల్చర్ అవన్నీ కూడా చేసి రేపటి లోపల కన్ఫర్మేషన్ గా ఈ కాజ్ ఏంటన్నది చెప్పగలుగుతాం. తురకపాలెం మరణాలపై ప్రభుత్వం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గ్రామంలో పర్యటించిన వైసీపీ నేతలు మృతుల కుటుంబాలను పరామర్శించారు. మరణాలకు గల కారణాలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. క్వారీ గుంతల నుండి గ్రామానికి నీటిని సరఫరా చేయడమే మరణాలకు కారణమని చెప్తున్నారు వైసీపీ నేతలు. ఆ గుంటలోకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కొండల మీద నుంచి వస్తున్నాయి. కొండలు దేని దాటుకుంటా వస్తుంది? అక్కడ బ్లాస్టింగ్ జరిగితే ఆ బ్లాస్టింగ్ లో నుంచి కారి వస్తున్నాయి. అంటే బ్లాస్టింగ్ మెటీరియల్స్ ఇవన్నీ ఫిక్స్ అయ్యి దానిలోకి వస్తే అవి మీరు తోడి ఓవర్ హెడ్ ట్యాంక్ పంపుతున్నారు. 5 నెలల క్రితం తురకపల్లిలో బొడ్డురాయితో పాటు 4 దిక్కుల పొలిమేరల్లో 4 గౌటిరాయిలు ప్రతిష్ఠించారు. అయితే దక్షిణ దిక్కులో ప్రతిష్ఠించిన గౌటిరాయి పక్కకు ఒరగడం వల్లే గ్రామంలో అరిష్టం జరుగుతోందని ఎస్సీ కాలనీ వాసులు విశ్వసిస్తున్నారు. ఆ చుట్టుపక్కల 3 రాళ్లు బాగానే ఉన్నాయి, కానీ మా పల్లె వైపు ఎస్సీ కాలనీ వైపు వేసినటువంటి రాయి మాత్రం ఒకవైపు బెండ్ అయి ఉండటం వల్ల మా పల్లెకి మరణాలు ఎక్కువ అవుతా ఉన్నాయి. తురకపాలెం మరణాలకు కారణమేంటో సైంటిఫిక్ గా నిర్ధారణ అయ్యేంత వరకు గ్రామంలో మూఢనమ్మకాల ప్రచారం ఆగేట్లు లేదు.